నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు పలుకుతున్నాను, మీకు ఆశీస్సులు పలుకుతున్నాను, మీకు ఆహ్వానిస్తున్నాను. బైబిల్ నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. అక్కడ నోవహు ఓడ నడిచాను, తర్వాత న్యూ టెస్ట్మెంట్లో యేసు నడిచాను అనే 2 పదాలు మనం ఎలాగో పరిశీలిద్దాం. అయితే పాపం ఎక్కువైపోయింది కాబట్టి ప్రపంచం అంతా నాశనం చేద్దాం అనుకున్నాడు. వాడు తయారు చేసుకోమన్నాడు. నీవే నీతిమంతుడు కనపడ్డావు కాబట్టి నువ్వు నీ కుటుంబం ఎక్కమన్నాడు. వాడిలో ఎక్కిస్తున్నాడు, ఆయన భద్రపరుస్తున్నాడు. అది తర్వాత జలపడంతో అందరిని ముంచేసాడు, ఈ కుటుంబాన్ని కాపాడుతుంది. ఇదంతా మనకు తెలిసిన సబ్జెక్టే. అక్కడ 7:16 ఏమంటాడంటే ఈ 4 కుటుంబాలు ఎక్కేశారట. ఎక్కిన తర్వాత అంటాడు ఓడలో అతన్ని మూసివేసాను ఉంటుంది. 7:16 7:18 చూస్తే ఏమిటంటే చదవమ్మా. 7:18 ఒకసారి చదువుకున్నాం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వచ్చినాయి. వాడ నీళ్ల మీద నడిచెను. అలంకారం, వాడ నీళ్ల మీద ఎలా అనిపిస్తుంది అన్నమాట. నీకు అంత సంతోషం అనిపిస్తుంది. వాడ నడవటం ఏంటి అలంకార భాష ఇది. వాడ నీళ్ల మీద నడిచాను రాశాడు అద్భుతంగా. దానికి రిమోట్ కంట్రోల్ నడిచాడు దేవుడు. అక్కడేమి డ్రైవర్ లేడు వాడకి. మరి సముద్రంలో ఎన్నోటువంటి మరి మంచు పర్వతాలు ఉన్నాయి, తగిలితే పగిలిపోతుంది, ఓడ బద్దలైపోతుంది. కానీ దాన్ని కాపాడాల్సిన బాధ్యత దేవుడితే కాబట్టి ఆయన ఎంత నడిపించాడు మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రిమోట్తో అన్నీ నడిపిస్తున్నాం, మనం ప్లేన్స్ నడిపించేస్తున్నాం, తన షిప్స్ నడుపుతున్నాం. కానీ ఆది కాండంలోనే రిమోట్ పెట్టి నడిపించడానికి ఎంత ధన్యతో ఈ వాక్యం ఆలోచించాలి. కాబట్టి అయితే యేసు నడవటం ఏంటి, మళ్ళీ అదే సముద్రంలో ఓడ నడిచింది, మళ్ళీ సముద్రంలోనే యేసు నడుస్తున్నాడు. న్యూ టెస్ట్మెంట్ వచ్చేప్పటికి 14వ అధ్యాయం 25 నుంచి 27 దాకా బాగుంటుంది. 14:25 చదువుకుందామండి. మత్తయి సువార్త 14:25 చదువుకుందాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన వస్తే ఏమన్నారు వాళ్ళు, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. అంత దగ్గరగా ఉంటున్నాడు కానీ దేవుడు మనకు చూడంటున్నాడు. యేసుక్రీస్తు పక్కన ఉండగానే వాళ్ళు ఆయన చూసి భూతం అన్నారంట. వాళ్ళు చూడండి ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. తర్వాత వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా. ఈరోజు కూడా మీకు దేని వల్ల భయపడుతున్నారు? మీకు లేక శత్రువుల వల్ల భయపడుతున్నారా, లేకపోతే అప్పులు ఎక్కువై భయపడుతున్నారా, లేకపోతే ఎవరితో మీరు భయపడుతున్నారు? అధికారి వల్ల భయపడుతున్నారా, లేకపోతే భార్య భర్తల వల్ల ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారు? తెలియదు. కానీ ఆయన ఏమన్నాడు, భయపడవద్దు, నేనేమన్నా పక్కన. నేను వర్తమానంలో దేవుడు ఏంటమ్మా, నేను ఇమ్మానుయేలు దేవుడు, ప్రస్తుతం మనకున్న దేవుడు తోడు, దేవుడు మనకు తోడని చెప్పి అంటున్నాం. కానీ మనం భయపడొద్దని చెప్పి ఆనాటి మాట ఈనాటికి సత్యమేది, భయపడొద్దని చెప్పి. ఈ లేఖనాలు కూడా ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అండి. డిజిటల్ బైబిల్లో 7:18 రాశాడు. ఓడ నడిచింది ఎక్కడ? 7:18 గుర్తుపెట్టుకోండి. యేసు నడిచింది 14:25. నేను అడిగే ప్రభుని ఎలా కనెక్ట్ చేస్తానంటే ఏం లేదు, రిఫరెన్స్ కట్ట ఆ అధ్యాయానికి +7 గాడ్స్ నెంబర్, వచనానికి +7. అప్పుడు ఎంత? 7 + 7 14 వస్తుంది, 18 + 7 25 వస్తుంది. అంత ఈజీ బైబిల్. నడవటానికి పాదాలు కావాలి కాబట్టి 4వ జామున అంటే 14 అధ్యాయం పెట్టాడు. 4వ జామున గుర్తుపెట్టుకోవాలి. 14 అధ్యాయం మొత్తం వచ్చేస్తుంది. వచనం 25 ఎందుకు పెట్టని అడిగితే 2 పాదాలు అంటారు. పాదానికి ఎన్ని ఏళ్ళు ఉంటాయండి? 5 ఏళ్ళు. 2 పాదాలకు 2 ఐదులు. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్పడం నాకు ఎంత ఆశ్చర్యం. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఎలా మనం నేర్చుకుంటామంటే ఈ 2 ఓడలో ఉన్నవాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఆటుపాట్లు కానీ లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలిన కానీ ఏమైనా గీతలు పడినా లేకపోతే ఏదైనా రాయి తగిలినా ఎవరు బయట భరిస్తున్నారు? ఓడ భరిస్తుంది. పీపుల్ ఆర్ సేఫ్ ఇన్ ద షిప్ అండి. వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. దేవుడు అష్యూరెన్స్ ఇచ్చాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆ పక్క నేను దాటిస్తానని చెప్పి అన్నాడు. మరణం నుండి జీవనం నుండి దాటించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఓడను ఆధారం చేసుకుని చక్కగా ఈ కుటుంబాన్ని భద్రం చేస్తూ వచ్చాడు. 150 రోజులు అక్కడ నీళ్లు మొత్తం ఉన్నాయట. అవి 150 రోజులు గుర్తొస్తే నాకు 150 కీర్తనలు గుర్తుకొస్తున్నాయి. దాటినాక దండం పెట్టుకోవాలి మనం. కాబట్టి అయితే అప్పుడు అన్నాడు, ఓడలో నోవహు భయపడ్డాడట. అయితే పడవలో ఉండి నడుస్తున్న యేసుని చూసి శిష్యులు భయపడ్డారు. మనం చూసుకున్నాం. అయితే ఇంకా మీరు జాగ్రత్త చూస్తే ఆదికాండం 8:1కి రోమా 8:1 కనెక్ట్ చేసి రాస్తున్నాడు. ఆదికాండం 8:1 ఏముంటుందంటే దేవుడట ఏం చేసాడు, నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న 6వ పేజీలో ఉంటుంది. 8:1 మాట్లాడుతున్నాను. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం అక్కడ 6వ పేజీలో ఉంటుంది. ఏమన్నమాట, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని నా మహిమ కలుగును గాక. వదిలేసాడు అనుకో, అయ్యో మమ్మల్ని వదిలేసాడు ఏంటి, సంవత్సరం అయిపోతుంది, లోపల బోల్ట్ వేసుకోవడం లేదు, బోల్ట్ లోపల లేదు, బయట వేసి తాళం వేసిపోయాడు. ఆయన పిల్లలు ఒకసారి బయటకెళ్ళినప్పుడు తాళం వేసి బయటికి పోతాం. కానీ అలాగే ఆయన లాక్డౌన్ చేసి ఫస్ట్ లాక్డౌన్ ఇక్కడే ఉందండి. ఓడలో మూసివేసిన 7:16 ఫస్ట్ లాక్డౌన్ బైబుల్ ఇక్కడే ఉంది. 7:16 గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అనమాట అంతే. అయితే
భయపడిపోయి వాళ్ళు ఏం అనలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు మాట్లాడట్లా, సంవత్సరం అయిపోతుంది, ఆ శబ్దాలు వస్తున్నాయి, ఆయన ఏమి జనాలు చచ్చిపోతున్నారు, ఏం అర్థం కావట్లా, కన్ఫ్యూజ్లో చెట్టున్నాడు. ఆయన చివరికి ఓడ కప్పు తీసినప్పుడు అప్పుడు నేల 6 నెట్టు కనపడుతుంట. కాబట్టి బాగా జాగ్రత్తగా గమనిస్తే ఆయన అంటాడు 8:1లో అయ్యే దేవుడు మర్చిపోయాడు అనుకున్నారు, కానీ ఏమన్నాడు, నేను ఏం చేశాడు ఆయన, నోవహుతో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, పశువులని, పురుగుల్ని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని గొప్ప దేవుడు అండి. ఒకళ్ళు అనుకుంటున్నామో దేవుడు నన్ను మర్చిపోయాడు అండి, మీకు కష్టాలు పడుతున్నాను, మాకు అనారోగ్యం వచ్చింది, అప్పుల పాలైపోయాం, వ్యాపారం నష్టం వస్తుంది, చచ్చిపోతున్నాం, అయ్యో మాకు నష్టం వచ్చేసింది అనుకుంటానేమో. కనుక ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని బైబిల్ చెప్తుంది. కనుక ఆనాడు నోవహుని కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు, నమ్మాలి. ఇప్పుడు వాక్యమైన దేవుడిని నమ్ముకుందాం, ఆ విశ్వాసం గల దేవుడు, విశ్వాసంతో ఆయన్ని ఆరాధిద్దాం. రెండో పాయింట్ ఏంటంటే 8:1 ఆదికాండం చెప్పిన దాని కనెక్షన్ చెప్తాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ సేమ్ రిఫరెన్స్ అండి. బ్యూటిఫుల్ బైబిల్ 8వ అధ్యాయం 1వ వచనం ఎక్కడ, రోమాలకు వస్తే, కాబట్టి కాగా ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వండర్ఫుల్ వర్స్. అక్కడ ఏంటమ్మా, అప్పుడు కూడా శిక్షా విధి లేదు, అంటే కండెమినేషన్ లేదు, తీర్పులోకి రారు వాళ్ళు, మరణంలోని జీవనం దాటిపోయారు, వాడలు ఉంటే దాటిపోయినట్టే, కొత్త ప్రకాశ్ కొత్త భూమికి వచ్చేసారు కదా. కాబట్టి 8:1 ఆదికాండం జెనసిస్ కనెక్టెడ్ విత్ 8:1 రోమన్స్. ఇప్పుడేమన్నాడు, ఇప్పుడు క్రీస్తు న్యూ టెస్ట్మెంట్ చూడండి ఎంత భాష, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి, ఆనాడు ఏదో ఓడలు ఉన్న వాళ్ళకి శిక్షా విధి లేదు, ఈనాడు క్రీస్తులో శిక్షా విధులు. కాబట్టి మనం ప్రభువు నమ్ముకోగలిగితే, ఆయన సొంత రక్షణ అంగీకరించగలిగితే, మీ పాపాలు ఒప్పుకుని రక్షణ పొందగలిగితే, ఆయన రక్షణ అంగీకరిస్తే మీకు శిక్షా విధి రాదండి, మీరు పరలోకానికి వారసులు అయిపోతారు. ఆయన మిమ్మల్ని సదాకాలం మీతో తీసుకెళ్ళటానికి మళ్ళీ వస్తాడు. అటు కృప ప్రభు మన తెచ్చాను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలతండి, ఈ లేఖనాల ద్వారా మరి మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అయ్యా యేసు నడిచాను, ఓడ నడిచారనే మాటలోని ఇంత అర్థాలు ఉన్నాయని చెప్పి మాకు తెలియదు. మీరు మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలు ఎంచుకుంటూ ప్రభు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ప్రభా వారిని దర్శించండి, సంధించండి, మాట్లాడండి. అయ్యా మీరు సొంత రక్షణ అంగీకరించి మన పాపను ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదైన వాడును కనుక, నీతిమంతులను కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేస్తానమాట నెరవేర్చి మరి బిడ్డలందరూ ఆకర్షించుకోండి, వారిని రక్షించుకోండి, రక్తంతో కడగండి, శుద్ధీకరించి పవిత్రపరిచి వారిని ప్రభు మీరు ఆకర్షించుకొని పరలోకానికి తీసుకెళ్ళడానికి మార్గం సరళం చేయమని, మీ కృపను బిడ్డల పట్ల విస్తరింప చేయమని, బిడ్డల కష్టాలు గట్టెక్కించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.